హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన రజాకార్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీలో భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1947 సెప్టెంబర్ 17 వరకు రాలేదు. ఎందుకు అనేది, అలానే నిజాం 7వ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎందుకు హైదరాబాదును తన సొంత ప్రత్యేక దేశంగా చేసుకొని పాలించాలనుకున్నాడు, ఆ ప్రక్రియలో భాగంగా ఎందుకు మత మార్పిడి చేయవలసి వచ్చింది అనే దానిపై ఈ రజాకార్ చిత్రం చిత్రీకరించారు. ఈ మూవీ ఎలా ఉందంటే, సహజంగా చరిత్రను చిత్రంగా చిత్రీకరించాలంటే ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకు అంటే, చరిత్రను వక్రీకరిస్తే చరిత్రకారులు ఆందోళన చేస్తారు. అలానే చరిత్రను చరిత్రగా చూపిస్తే ప్రేక్షకుడు నిరాశకు గురవుతాడు. అందుకే ఈ చిత్రంలోని చరిత్రలోని కొన్ని భాగాలను పరిపూర్ణంగా చూపించలేదు. అలానే ఈ రజాకార్ చరిత్రలో ముఖ్యులైన కమ్యూనిస్టుల పాత్ర ఎంతో ఉంది, కానీ వారి పాత్రను తగ్గించి చూపించడం కొంత లోపం. అలానే తెలంగాణ సాయుధ పోరాటంలోని ముఖ్యమైన ఘటనలను టచ్ చేస్తూ కథనాన్ని చాలా చక్కగా చూపించారు. మరియు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఒక కొత్త పాత్రను తెరపైకి తీసుకురావటము, వారి నుండి వచ్చే సన్నివేశాలు, యాక్షన్ ఎలివేషన్స్ బాగా ఆకట్టుకుంటాయి. మరియు మత మార్పిడి కోసం రజాకారులు చేసే అరాచకాలను బాగా ప్రతి ప్రేక్షకుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చూపించడం బాగుంటుంది. అలానే రజాకారులు మారణకాండను నిర్మూలించడం కోసము అప్పుడు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుకు రాగా దాన్ని ఆపినట్లు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను చూపించడం జరిగింది. చివరికి నిజాం రాజు తన తప్పును తెలుసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయటం అనే సన్నివేశాలు మరియు బతుకమ్మపై వచ్చే పాట, అలానే కమ్యూనిస్టుల కీర్తిస్తూ వచ్చే సాంగ్ బాగా ఆకట్టుకుంటాయి. ఈ రజాకారుల స్టోరీ లైన్ వచ్చేసి, రజాకారుల దాడి నేపథ్యంలో ఈ సినిమా కథన సాగుతుంది. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే హైదరాబాదుకు సంస్థానానికి మాత్రం 1947 సెప్టెంబర్ 17 వరకు రాలేదు. దేశంలోని అతి పెద్ద సంస్థానమైన హైదరాబాద్ భారత్లో విలీనం చేయడానికి నిజాం 7వ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం సంస్థాన్ని తిరస్కరిస్తారు. మార్చి ఓ ప్రత్యేక దేశంగా ప్రకటించుకొని పాలించుకోవాలని ప్రయత్నిస్తారు. నిజాం ప్రాంతంలోని ప్రజలందరినీ బలవంతంగా మత మార్పిడి చేయించి ఒకే మతానికి చెందిన దేశంగా మార్చాలని భావిస్తాడు. ఇందుకు గాను కాసిం రజ్వీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకారుల వ్యవస్థను ఉపయోగిస్తారు. కాసిం రజీర్ తన సైన్యంతో చేసే ఆగడాలు, అరాచకాలు రోజురోజుకి మితిమీరిపోతాయి. మతం మార్పిడి కోసం ప్రజలను అతి దారుణంగా హింసిస్తాడు. అలాగే శిస్తు కట్టలేని వాళ్ళని కొట్టి చంపుతాడు. ఈ క్రమంలో ఐలమ్మ, నారాయణ రాజారెడ్డితో పాటు చాలామంది రజాకారులు వ్యతిరేకంగా పోరాటం చేసి వీరమరణం పొందుతారు. ఈ తతంగాన్ని అంతా పరిశీలిస్తున్న కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్లోని భారత్లో విలీనం చేయాలని భావిస్తాడు. అయితే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి నెహ్రూ ఒప్పుకోడు. వేచి చూద్దామనే ధోరణిలో ఉంటాడు. ఈ సమస్యను పటేల్ ఎలా పరిష్కరించాడు? మతం మార్పిడి కోసం రజాకారులు చేసిన అరాచకాలు ఏంటి? వారి దాడిలో ఇంకెవరు వీరమరణం పొందారు? చివరకు నిజాం రాజే స్వయంగా వచ్చి హైదరాబాద్ని భారత్లో విలీనం చేస్తున్నానని ప్రకటించేలా చేసింది ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే ఈ రజాకార్ సినిమా చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్స్, హిస్టరీ, నేరేషన్, నటీనటుల యాక్టింగ్, బీజిఎం, మ్యూజిక్, 2-3 సాంగ్స్. అలానే మైనస్ పాయింట్స్ వచ్చేది అక్కడక్కడ వచ్చే ల్యాగ్ సన్నివేశాలు, చరిత్రను కొంత మార్చటము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.